హలో గైస్, ఇది నా సెకండ్ వీడియో. ఇది స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ డైరెక్ట్ ర్యాండమ్ టు ర్యాండమ్ ఎట్లా వస్తే అట్లా వచ్చింది. నా బట్టే కదా తెలిసేది, ముందు ఎట్లా చేయాల్సి వస్తుంది, ఎట్లా చేయాలి అనేది. స్క్రిప్టెడ్ చేసిన దాన్ని కూడా మనము మాట్లాడవచ్చు, బెటర్గా చెప్పవచ్చు. బట్ స్క్రిప్ట్ అనేది ఇప్పట్లో రాదు, అది టైం పడుతుంది మనకు. ఎందుకంటే ఒక టాపిక్ గురించి మాట్లాడితేనే మనకు డెప్త్గా పోవాల్సి వస్తుంది. అంత డెప్త్గా మనం ఇంకా పోలేము. సో ఇవన్నీ బేసిక్గా ఉండేవి, ప్యూర్ నార్మల్ అన్నీ బేసిక్గానే చేస్తాను వీడియోస్ అయితే. నేను అంత రా స్క్రిప్ట్ అండ్ మొత్తం స్క్రిప్టెడ్గా ఏం పెట్టుకోను, అంత నాది డైరెక్ట్ ఉంటుంది. ఆ మూమెంట్కి ఏం అనిపించిందో అట్లా మాట్లాడుకుంటూ పోవడమే. అండ్ వీడియోస్ తీసింది కూడా ఇట్లా నాకు నేను బెటర్గా ఎలా ఉండదు తెలుసుకోనికి. బెటర్ అంటే ఇన్ సెన్స్ ఆఫ్ ముందు కమ్యూనికేషన్స్ కానీ అండ్ ఈ లెర్నింగ్ స్కిల్స్ కానీ అండ్ బెటర్గా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఎంత బెటర్ ఎక్స్పీరియన్స్ అవుతామంటే మనము చెప్పలేం, ఎటు పోతే అటు పోవాల్సి వస్తుంది. అంటే గాలి ఊగినట్టు ఊగలేం, మరి ఆలోచించి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా అని చెప్పేసి చూడదు. బట్ వీడియోస్ అయితే తీద్దామైతే గట్టిగా డిసైడ్ అయినా 2 డేస్కో 3 డేస్కో ఒక లాంగ్ వీడియో. అండ్ షార్ట్స్ తీయచ్చు, బట్ రోజుకి అవి రిస్క్ అయిపోతాయి అనుకుంటున్నా. ఇంతకుముందు తీసిన మార్నింగ్ రొటీన్ అవ్వచ్చు, పోస్ట్ వర్కౌట్స్ గురించి. సార్ బేసిక్గా 1 minute కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటా, అడ్జస్ట్ చేస్తూ దాన్ని నీట్గా తీయాలి. దాంట్లో మనకు అంత ఎంగేజింగ్ అని ఏమనిపిస్తుంది. అవి రీల్స్ బాగుంటాయి, బట్ లాంగ్ వీడియోస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం మాట్లాడుకునే ట్రైనింగ్ గురించి, వీడియోస్ గురించి ఎట్లా తీయాలి అనేది. బట్ ఇప్పుడు తీసేది మాత్రం వర్కౌట్కి వెళ్ళే ముందు మనం తీసుకునే ప్రీ వర్కౌట్ అంటే అందరు మోస్ట్లీగా తీసుకునేది ఏంటంటే ప్రీ వర్కౌట్. అది తాగిన తీసుకుంటారు, బట్ మీల్ తీసుకోరు. బట్ మీల్ వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మనకు డ్రింక్ చేసే దానికన్నా ఎట్లా ఉంటుంది అంటే టిఫిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా లో ఉన్నప్పుడు తీసుకోవాలి, అది నా ఉద్దేశంలో. ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటుంటారు. బట్ నేనైతే మోస్ట్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే మీల్ తినకపోతే మనకు అంత ఎనర్జిబుల్గా అనిపించదు. సో మీల్కి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం అలవాటు అవుతుంది నాకు. అండ్ కొట్టిన తర్వాత డైరెక్ట్ ఇంకా జిమ్లో కలుగుతాం.
ఇప్పుడైతే వర్కౌట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వర్కౌట్ చేసినంతసేపు కూడా పెద్ద మజా ఏం లేదు. ఈరోజు వెదర్ కూడా కూల్ ఉంది. దాంతోపాటు మనకు మా జిమ్లో కూడా ఏసీ వదిలేసినాడు. ఏసీ వదులుతాడు, ఫ్యాన్లు వేస్తాడు. వర్కౌట్ చేస్తున్నట్టు మజానే లేదు. నార్మల్ టైంలోనే ఫుల్ ఏసీ ఉంటుంది. ఇంకా వెదర్ కూల్ ఉన్నప్పుడు ఇంకా ఏసీలు బంద్ చేయమంటే ఆర్లు వీళ్ళు కంప్లైంట్లు. వర్కౌట్ అయితే బాగా వచ్చింది, బట్ మజా రాలే. మజా వస్తే బాగుంటుంది. ప్రతి సెక్షన్ నాకు వర్కౌట్ చేసేటప్పుడు మస్తు మజా వస్తుంది. బట్ ఈ సెషన్లో అయితే వెదర్ కూల్, దాంతోపాటు ఏసీ, దాంతోపాటు ఫ్యాన్. ఏసీ కూడా కంటిన్యూస్గా 1 అవర్ కూడా వదలడు. కంటిన్యూస్గా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. అయిపోయింది వర్కౌట్, ఇంకేం చేసేది ఏం లేదు కానీ దాంతోపాటు. సో ఇప్పుడైతే పోస్ట్ మీల్ వర్కౌట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం తినడమే. సరే మరి ఈ రోజుకైతే ఏంటో